అభాగ్యురాలు రిషితేశ్వరి చనిపోయిన తర్వాత ఆవిడ డైరీ బయటపడడం మనం చూస్తున్నాం. అయితే డైరీ అనేది పర్సనల్గా సంబంధించింది. తన వ్యక్తిగత విషయాలు రాసుకునే డైరీని ఈరోజు సాక్షి చదవడానికి కారణం తను పడిన మనోవేదన ఎలాంటిది, అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అనేది ప్రపంచానికి చూపించడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. రవీంద్ర, చెప్పండి, మిగతా అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఘటనకు సంబంధించి నాగార్జున యూనివర్సిటీ కాదు, మొత్తం విద్యార్థి లోకంలో కూడా కలకలం రేగుతోంది. ఇప్పటికే ప్రిన్సిపాల్ బాబురావుపై అనేక నేరాలు ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా ఇంతవరకు కేవలం యూనివర్సిటీ సస్పెన్షన్తో సరిపెట్టిందే తప్ప ఎలాంటి కేసులు నమోదు చేసేందుకు ముందుకు రాని పరిస్థితి. అయితే ఇదే సమయంలో అదే కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డేవిడ్ రాజును మాత్రం పూర్తిగా ఉద్యోగంలో నుంచి తొలగించేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో డేవిడ్ రాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. డేవిడ్ రాజు గారు, అసలు ఏం జరిగింది? 14వ తారీఖు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత యూనివర్సిటీలో కానీ హాస్టల్లో అసలు ఏం జరిగింది? 14వ తారీఖు మా స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ రిషితేశ్వరి తను ఇలా చనిపోయింది అని మాకు వార్త తెలిసేసరికి మాకు ఈవినింగ్ అయింది. అంటే యాక్చువల్గా మాకు త్రూ ప్రిన్సిపల్ గారు కానీ హెచ్ఓడి కానీ ఎవరు ఇన్ఫామ్ చేయలేదు. అయితే మాకు తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా మేము బయలుదేరి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళ పేరెంట్స్ అప్పుడే వస్తున్నారని చెప్పేసి కబురు వచ్చితే అక్కడ వెయిట్ చేసాము. అయితే ఇన్ మీన్ వైల్ అక్కడ పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళలో కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే అక్కడ చనిపోయింది 1 గంటకని చెప్పారు. హాస్టల్ రూమ్లో హ్యాంగ్ చేసుకున్నారు అని చెప్పారు. అయితే ఆ తర్వాత ప్రిన్సిపల్ గారు తన బాడీని తీసుకొని ప్రిన్సిపల్ గారే హెల్త్ కేర్ సెంటర్కి తీసుకొని వెళ్ళారంట. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అయితే కానీ ముందుగా హెల్త్ కేర్ సెంటర్ తీసుకెళ్లారు యూనివర్సిటీలో, అక్కడ జిమ్మిరాని కూడా ఉన్నారు. ఆమె ఏం చెప్పారు? అప్పటికే చనిపోయిందా లేదంటే ప్రిన్సిపల్ ఏదైనా స్పష్టంగా వేరే ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ స్టూడెంట్స్ యూనియన్స్ వాళ్ళు ఆ స్టూడెంట్ బ్రతికే ఉందని సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అడిగారని చెప్పారు. అయితే ఆవిడ ఇవ్వనన్నారు. ఇవ్వనన్న తర్వాత మేడమే చెప్పారంట, ఇలా అడిగారు, అక్కడ నేను ఇవ్వనని చెప్పాను అని చెప్పారు. ఆ తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొని వచ్చారనమాట. ఇలా జరిగిందని చెప్పేసి మాకు ఇలా స్టూడెంట్ యూనియన్స్ చెప్పారు. ఫ్యాకల్టీకి ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి. మామూలుగా అయితే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి అసలు జరిగింది ఇది, ఏం చేయాలి, ఎలా అని అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోవాలి సిచ్యువేషన్. కానీ మాకేంటి అంటే 1.5 year నుంచి మాకు స్టాఫ్ మీటింగే లేదు. ఎందుకు స్టాఫ్ మీటింగ్ లేదు అని అంటే ప్రిన్సిపల్ గారు నా మీద గ్రెడ్జ్ పెట్టుకున్నారు. ఎందుకు గ్రెడ్జ్ పెట్టుకున్నారు అని అంటే గతంలో 2 years నుంచి నేను రెగ్యులర్గా డిపార్ట్మెంట్లో జరిగే అవినీతి మీద, ప్రిన్సిపల్ గారి బిహేవియర్ మీద, అంటే ఆడపిల్లల పట్ల ప్రిన్సిపల్ గారి బిహేవియర్ మీద కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నాం. అంటే ఎట్లా ఆడపిల్లల పట్ల ఎట్లా ఆయన వ్యవహరిస్తారు, ఏమని మీరు ఫిర్యాదు చేశారు? ఈ ఆడపిల్లల మీద డ్యూరింగ్ వాళ్ళకి ఏంటంటే క్లాసులు ఉండేది కొంచెమే ఉంటుంది. 40% క్లాసులు జరుగుతాయి, 60% దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఇన్ డ్రాయింగ్. సో డ్రాయింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కోసారి ఈవినింగ్ నైట్ 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, వాళ్ళకి జరుగుతుంటాయి. ఈ ప్రిన్సిపల్ గారు ఏం చేస్తారంటే బాగా లేట్ నైట్లు ఎక్కువ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఫ్యాకల్టీ 5 o'clock కల్లా వెళ్ళిపోతారు. ఈయన ఏం చేస్తారంటే పిల్లలు డ్రాయింగ్ చేసుకునే దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆడపిల్లల మీద మరి ముఖ్యంగా చేతులు వేయటాలు, వాళ్ళతో కొంచెం వల్గర్గా మాట్లాడటాలు, ఫిజికల్గా సైకలాజికల్గా హెరాస్ చేస్తున్నారని అంతకుముందు కంప్లైంట్స్ ఇచ్చారండి యూనివర్సిటీలో. దే కంప్లైంట్, బట్ వాటిని బయటికి రానిలేదు. ఎందుకంటే ఇదే కాదండి, ప్రతి వారు చేసిన ప్రతి ఫ్రాడ్ మీద మేము కంప్లైంట్స్ చేస్తున్నాం. కాబట్టి అప్పటి నుంచి ఏం చేశారంటే స్టాఫ్ మీటింగ్లో మేము అడుగుతున్నామని స్టాఫ్ మీటింగే పెట్టకుండా చేశారు. అప్పటికి మేము స్టాఫ్ మీటింగ్ ఎందుకు పెట్టట్లేదని హైర్ అథారిటీస్కి రిక్వెస్ట్ పెట్టాము. మాకు ఇట్లా పెట్టట్లేదు సార్ అని అంటే, పెడతారులే, వాళ్ళ టైం వాళ్ళకు ఉంటుంది కదా, వీ విల్ లుక్ ఇన్ టు దాట్ అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. కానీ వాస్తవంగా అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ స్టాఫ్ మీటింగ్ అనేది పెట్టలేదు. అది కూడా కేవలం మేము కంప్లైంట్స్ చేసామండి. ఫస్ట్లో నేను ఒక్కడనే చేశానండి. తర్వాత ఫ్యాకల్టీ మొత్తం కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము. మన వీసీ గారికి, రిజిస్టర్ గారికి, అప్పుడు వీసీ గారు వీణారావు గారు ఉన్నారు, వీసీ గారికి, రిజిస్టర్ గారికి, మొత్తం రెక్టర్ గారికి, తర్వాత 100 వాళ్ళకు కూడా ఇచ్చున్నాం. అప్పుడు నన్ను రిజిస్టర్ గారు నీ పని నువ్వు చూసుకో అన్నారు. తర్వాత ఫ్యాకల్టీ మొత్తం వెళ్ళినప్పుడు కూడా అదే స్పందన. ఫ్యాకల్టీ మొత్తం వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిన 6 ఫ్యాకల్టీ వెళ్ళాను సార్. 9 మంది ఉంటారు. 6 ఫ్యాకల్టీ వెళ్ళి ఈయన ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చెప్తే, అది కూడా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది, యూనివర్సిటీ చూసుకుంటుంది, మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి పంపించారు. అంటే మా వేదన వారు వినలేదు. ఆ రోజు ఏమంటున్నారు,
పిల్లలు పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది ఉంది సార్ అని మేము చెప్తుంటే, అవన్నీ యూనివర్సిటీ చూసుకుంటే మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి చెప్పారు. ప్రక్షాళన విషయానికి వచ్చేసరికి ప్రక్షాళన జరగాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ క్యాస్టిజం ఏదైతే ఉందో అది యూనివర్సిటీ క్యాంపస్ బయటే కానీ యూనివర్సిటీ క్యాంపస్ టచ్ చేయకూడదు సార్. సో ఇదే పరిస్థితి మొత్తంగా చూస్తే యూనివర్సిటీలో ఒక అరాచకమే రాజ్యం వెళ్తుంది. కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రొఫెసర్ బాబురావు చేస్తున్న అరాచకం కారణంగానే మొత్తం వర్సిటీకి కూడా కులాల కంపు కొనసాగుతుంది అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రాజు చెప్తున్నారు. అట్లాగే యూనివర్సిటీ మొత్తాన్ని ప్రక్షాళన చేస్తే తప్ప అక్కడ వర్సిటీలో విద్యార్థి లోకం బాగుపడే అవకాశం లేదనేది ఆయన చెప్తున్నమాట. కెమెరా పర్సన్ నరసింహతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, గుంటూరు.